రాజకీయాలలో ఒకరి మీద ఒకళ్ళు తిట్టుకునుడు, మాటలు అనుకుడు రోజు రోజుకి ఇంకొంచెం ఎక్కువ అవుతున్నాయి తప్ప అస్సలే తగ్గుతలేవు. చంద్రం సారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా వాళ్ళు సినిమాలల్లా హీరోలు కావచ్చు, నేను బయట రాజకీయాలల్లా అస్సలైన హీరోని అనుకుంటా ముద్రగడ్డ పద్మనాభం సారు మామూలుగా మాట్లాడలేదు. అసలు సార్ ఏమన్నాడో ఓ లుక్ వేసుకోండటు. అవునల్లా ముద్రగడ పద్మనాభం సార్ చంద్రం సార్ని లొకేషన్ సార్ని జరంత గట్టిగానే అరుచుకున్నాడు. నాకు పాఠాలు చెప్పే వాళ్ళ రియాలా నాకే పాఠాలు చెప్తున్నారని అంటున్నాడు. మీదేంది పొడుగు, అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలో చెప్పురు అని గట్టిగా అడిగిండు సారు. అంతేకాదోలా నేను అసలు రాజకీయాలకు రానికే కాపులకు అసలు సంబంధమే లేదు, రాజకీయాలు మా దగ్గర మీరు నేర్చుకోవాలని అంటున్నాడు. సార్ ఇంకేమన్నాడో మీరే ఇన్నుర్రీ. ఫౌండర్లో నేను ఒకనండి. పార్టీ స్థాపనలో దురదృష్టం కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరో కూడా పుట్టుండరు అనుకున్నాను నేను. 62లో రాజకీయాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. కొంతమంది అయితే పల్లెల్లో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్ళు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అటువంటి అభిమానం పొందిన కాన్స్టిట్యున్సీ అండి. వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరి ప్రమేయం లేదండి. నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. నాకు కులం కాదనేడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు మాకు పాఠాలు చెప్పడానికి. వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా.